సో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం లాస్ట్ వీడియో వచ్చేసి అక్టోబర్ 8 అంటే అక్టోబర్ 8వ తేదీన బ్రీడింగ్ పొట్టేలు అయితే మన సబ్స్క్రైబర్ దగ్గర కొనడం జరిగింది. సో దానికి సంబంధించి మనం దాన్ని వెయిట్ గెయిన్ చేయడానికి అంటే దాని బరువు పెంచడానికి ఎంటాస్ కంపెనీకి సంబంధించి క్యాఫ్లాన్ పౌడర్ అయితే మనం ఆ రోజు నుంచి మనం యూజ్ చేయడం జరిగింది. సో ఆ రోజు లైవ్ వెయిట్ అనేది మనం అదే యానిమల్ కి చెక్ చేసాం అనమాట. అంటే ఒక 1 మంత్ తర్వాత ఎంత వెయిట్ వస్తుంది అనే విషయం మనకు క్లారిటీగా తెలుసుకోవడానికి సో అక్టోబర్ 8వ తేదీన మనం దాని వెయిట్ చెక్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు వరకు అయితే మనం అనిమల్ కి క్యాఫ్లాన్ పౌడర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎంత వెయిట్ వచ్చింది, అదేవిధంగా అది ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి, అదేవిధంగా దాని యొక్క ప్రైస్ విషయాలు అంటే ధర విషయాలు కూడా మనం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో దాన్ని బట్టి ప్రోడక్ట్ అనేది మంచిదా కాదని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో దానికి సంబంధించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే నెక్స్ట్ మనం చేయబోయే మంచి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పొట్టేలు వచ్చేసి మన సబ్స్క్రైబర్ దగ్గర మనం 1 మంత్ బ్యాక్ అయితే కొనడం జరిగింది. సో కొన్న తర్వాత ఇది చాలా అయితే వీక్ గా ఉన్నది అనమాట. సో అది లాస్ట్ వీడియోలో మీరే గమనించవచ్చు. సో ప్రెసెంట్ మీరు చూస్తున్న పొట్టేలు వచ్చేసి మనం అక్టోబర్ 8వ తేదీ పెట్టిన వీడియోలో అయితే ఉన్నది. సో అప్పుడు ఎలా ఉన్నది, అదేవిధంగా మనం క్యాఫ్లాన్ పౌడర్ యూజ్ చేసిన తర్వాత దాని యొక్క గ్రోత్ ఎలా ఉన్నదో మీకు ఆల్మోస్ట్ కనిపిస్తూనే ఉంటది. దీంతో పాటుగా మనం లైవ్ వెయిట్ అయితే చెక్ చేయడం జరిగింది. ఆ లైవ్ వెయిట్ చెక్ చేసినప్పుడు ఎంత లైవ్ వెయిట్ వచ్చింది అంటే 1 మంత్ బిఫోర్ వచ్చేసి 43 kgs అంటే 43 kgల వరకు అయితే లైవ్ వెయిట్ ఉన్నది అనమాట. సో ప్రెసెంట్ ఎంత లైవ్ వెయిట్ ఉన్నదో కూడా మీకు ఈ వీడియోలో అనేది చూపించడం జరుగుతుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. అదేవిధంగా మనం యూజ్ చేసిన క్యాఫ్లాన్ పౌడర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, సో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం లైవ్ వెయిట్ వేసినప్పుడు 43 kgల వరకు అయితే లైవ్ వెయిట్ ఉన్నది. ఎప్పుడైతే మనం 1 మంత్ వరకు ఈ పౌడర్ ని యూజ్ చేసి అదేవిధంగా దానా ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ లైవ్ వెయిట్ వచ్చేసి 53 kgల వరకు అయితే లైవ్ వెయిట్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చాలా మందికి డౌట్ రావచ్చు, ఇంత లైవ్ వెయిట్ అనేది ఒక నెలకు వస్తుందా అంటే ఇప్పుడు వేరియేషన్ ఒక 10 కిలోల వరకు అయితే లైవ్ వెయిట్ వచ్చింది. ఈ 10 కిలోల లైవ్ వెయిట్ అనేది ఒక నెలలో వస్తుందా రాదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటది. సో విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న పొట్టేలు వచ్చేసి ఈ పొట్టేలకు వచ్చేసి చాలా వీక్ అయితే ఉన్నది. అంటే దాని బాడీ స్ట్రక్చర్ కు ఉండాల్సినటువంటి మజిల్ అనేది లేదనమాట. అంటే బోన్ అనేది ఉన్నది కానీ దానికి సరిపడా మజిల్ అయితే లేదు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం దానికి పర్ఫెక్ట్ గా డివార్మింగ్ చేసుకొని బాడీని యాక్టివేట్ చేసి మనం దానికి ఇవ్వాల్సినటువంటి న్యూట్రిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దానికి అవసరమైనంత వరకు మజిల్ అనేది బిల్డ్ చేయడానికి ఫాస్ట్ గా వెయిట్ గెయిన్ అయితే అవుతుంది అనమాట. సో అదే విధంగా ఈ మంత్ లో అది 10 kgs వరకు లైవ్ వెయిట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మంత్ అదే వెయిట్ వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే దానికి అవసరమైన వరకు మజిల్ అనేది రికవరీ అయింది కాబట్టి ఇప్పుడు పెరిగిన బరువు కన్నా కూడా నెక్స్ట్ మంత్ తక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా ఏ పొట్టేలైనా కూడా ఒక స్టేజ్ వరకు దాని వెయిట్ గెయిన్ అనేది పాజిటివ్ గా ఉంటుంది. ఎప్పుడైతే దాని రేంజ్ కి మించి వెయిట్ గెయిన్ వచ్చిందో సో అప్పటి నుంచి తక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా ఈ క్యాఫ్లాన్ పౌడర్ వచ్చేసి మంచి బాడీ స్ట్రక్చర్ ఉండి వెయిట్ గెయిన్ అవ్వని వాటికి మంచిగా పనిచేస్తుంది. సో ఈ విషయం అయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు మనం దేని గురించి అయితే మాట్లాడుకున్నామో సో అదే అనమాట. ఇది వచ్చేసి క్యాఫ్లాన్ పౌడర్, ఇది ఎంటాస్ కంపెనీ వాళ్ళది. సో విషయం ఏంటంటే దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మెయిన్ ఇందులో వచ్చేసి బైపాస్ ప్రోటీన్, బైపాస్ ఫ్యాట్, అదేవిధంగా ఈస్ట్ అండ్ మినరల్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. సో దీనికన్నా ముందు వేరే ప్రోడక్ట్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. సో అది కూడా అంత వెయిట్ కాలేదనమాట. ఇది వచ్చేసి తీసుకున్నాము. సో తీసుకున్న తర్వాత మనం 1 మంత్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్న పొట్టేలు ఏదైతే ఉందో అది కూడా వీక్ గా ఉన్న పొట్టేలు మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుని దీన్ని యూజ్ చేశాను అనమాట. మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో నేను లైవ్ వెయిట్ కూడా చెక్ చేశాను, ఆ వీడియో కూడా మీకు చూపించాను కదా. సో దాని ప్రకారం 10 kg వరకు లైవ్ వెయిట్ అనేది రావడం జరిగింది. ప్రతి పిల్ల అదే లైవ్ వెయిట్ వస్తుంది అనేది గ్యారంటీ కాదనమాట. ఎందుకంటే పెద్ద పిల్లకి బోన్ అనేది ఎక్కువగా ఉంటుంది, లైవ్ వెయిట్ అనేది ఎక్కువ వస్తుంది. సో చిన్నపిల్ల బోన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి ఆ లైవ్ వెయిట్ అనేది తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దీన్ని యూజ్ చేసే క్రమంలో ఆ రెగ్యులర్ డైట్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మార్నింగ్ వచ్చేసి సూపర్ నెప్పారు, అదేవిధంగా మధ్యాహ్నం వచ్చేసి వేరుశెనగ చెత్త, అదేవిధంగా ఈవినింగ్ వచ్చి 1/2 kg వరకు దానా అయితే యాడ్ చేసి ఆ దానాలో క్యాఫ్లాన్ పౌడర్ ఏదైతే ఉందో సో దీన్ని అయితే యూజ్ చేశాను అనమాట. డైలీ ఫీడ్ చేసే పద్ధతి అయితే ఇదనమాట. అదేవిధంగా డోసేజ్ విషయానికి వస్తే 1 year పిల్లకైతే ఒక 30 to 40 grams అంటే 30 గ్రాముల నుంచి 40 గ్రాముల వరకు అయితే 1 year పొట్టేలకి దీన్ని పెట్టుకోవడం వల్ల మంచి వెయిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ప్రాక్టికల్ గా మనం చెక్ చేసి ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క ధర విషయానికి వస్తే సో దీని యొక్క ప్యాకేజ్ వచ్చేసి 3 kgల వరకు అయితే ఈ బాక్స్ అనేది వస్తుంది అనమాట. 3 kgలు కలిపి 750 రూపాయలు అయితే ఎంఆర్పి అనేది ఉంటుంది. ఎంఆర్పి అనేది మాక్సిమం రిటైల్ ప్రైస్ కాబట్టి మనకి 750 కన్నా కూడా తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి సో మీ ఏరియాని బట్టి దీని యొక్క ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. ఈ క్యాఫ్లాన్ పౌడర్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మీరైతే కాల్ చేసి డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు. నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తాను. సో ఆ నెంబర్కి కాల్ చేసి దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్ అయినా కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన షీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా?